హాయ్, తెలుగు స్వాగతం. మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి అలసిపోయింది. ఇప్పుడు గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతున్నది. గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వటానికి సంకేతం ఏంటంటే సెంటిమెంట్ కొంచెం వీక్గా ఉన్నదని అర్థం. సెంటిమెంట్ బాగుంటే గ్యాప్ అప్ ఓపెనింగు ప్రైమా ఫేసి, దాన్ని బట్టి ఏం ఫైనలైజేషన్ కాదనుకోండి. గ్యాప్ డౌన్ అంటే ఏంటంటే సెంటిమెంట్ కొంచెం బలహీనంగా ఉంది అని, నెగిటివ్గా ఉందని. బాగానే ఉంది. ఈరోజు కూడా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది. బట్ లక్కీలీ పికప్ అయింది, చాలా వరకు పికప్ అయింది. పికప్ అవటం అంటే పెద్దగా తగ్గలేదనుకోండి. ఒక 100 పాయింట్ల రేంజ్, ఆ రేంజ్ నుంచి తగ్గుతూ మళ్ళీ పికప్ అయింది, చాలా వరకు పికప్ అయింది. జస్ట్ ఒక 40 పాయింట్స్ కోల్పోయింది. అంటే ఒక 60% గ్యాప్ డౌన్ ఓపెనింగ్ నుంచి 60% దాకా రికవర్ అయింది. అయితే ఫైనల్గా నెగిటివ్ రెడ్లోనే క్లోజ్ అయింది. అంటే సెంటిమెంటు కొంచెం బలహీనంగా ఉంది, వీక్గా ఉందని అర్థం. దానికి ఏంటంటే మెయిన్ రీజను, నిన్న అమెరికన్ మార్కెట్ దగ్గర 400 పాయింట్లు పడిపోయింది. అంటే నాస్డాక్ కాంపోజిట్ అంటే 400 పాయింట్లు అంటే 15,000కి 400 పాయింట్లు అంటే మోర్ దాన్ 2%, 3%. అంటే 2 to 3% పడిపోవటం అమెరికన్ మార్కెట్. అది ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే రీజను, ఈ బాండ్స్ ఈల్డ్ పెరుగుతున్నది. బాండ్స్ ఈల్డ్ పెరిగితే షేర్లు అమ్మేస్తారు. అంటే దానికి దీనికి ఇన్వర్స్ రిలేషన్షిప్. అయితే ఈరోజు అమెరికన్ మార్కెట్ మాత్రం పాజిటివ్గానే ఓపెన్ అయింది. ఒక 0.5% అప్. అంటే 3% పడిపోయి 0.5% అప్ అంటే అదేదో రికవరీ బౌన్స్ బ్యాక్ టైప్ కాదు కదా. 3% తగ్గిన మార్కెట్ 0.5% రికవర్ అయిందంటే దట్ ఈస్ నో రికవరీ అట్ ఆల్. దట్ డిడ్ నాట్ చీర్ ఆర్ అట్రాక్ట్ ది అదర్ ప్లేయర్స్. ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ రెడ్లోనే ఉన్నాయి. 2%, 1.5% అలా ఉన్నాయి చాలా వరకు. ఇది ఏషియన్ మార్కెట్స్ చాలా కాలంగా ఏంటంటే లాంగ్విషింగ్ మోడ్లోనే ఉన్నాయి, ఎక్సెప్ట్ ఇండియా. అలాంటిది ఈరోజు యూరోపియన్ మార్కెట్ కొంచెం పాజిటివ్గా వచ్చింది. 1%, 1.5% అలా ఓపెనింగ్ అయ్యి నడిచి ఇప్పుడు సడన్గా అమెరికన్ మార్కెట్లో ఓపెన్ అయ్యే నాటికి అవి కూడా తగ్గిపోయాయి. తగ్గిపోవటం అంటే 0.5% చూపిస్తున్నాయి. దే ఆర్ షోయింగ్ 0.5% గెయిన్ ఓన్లీ. అంటే 2%, 3% తగ్గి 0.5% రికవర్ అవటం లేదా 0.5% పెరగటం శుభసూచకం కాదు. ఎక్కువగా తగ్గి తక్కువగా రికవర్ అయితే దాని అర్థం ఏంటంటే నెగిటివ్ సెంటిమెంట్ అని. అలా కాకుండా 500 పాయింట్లు పెరిగి ఒక 150 పాయింట్లు, 200 పాయింట్లు తగ్గిందంటే అర్థం ఏంటంటే బుల్లిష్ అని. అదే 500 పాయింట్లు తగ్గి 150, 200 పాయింట్లు రికవర్ అయిందంటే బేరిష్ అని. ఆ 500 పాయింట్లు రికవర్ అయ్యేంత వరకు అది బేరిషే. సో ఇప్పుడు జరుగుతున్నది అదే. కొంచెం సెంటిమెంటు నెగిటివ్గా ఉందని ఒప్పుకోవాలి. ఈవెన్ దో సమ్ బయింగ్ సపోర్ట్ ఈజ్ ఫోర్త్ కమింగ్. అయితే ఈ బయింగ్ సపోర్ట్లు, సెల్లింగ్ సపోర్ట్లు వీళ్ళకి మరి ఏమైందో కానీ తెలియదు. కానీ డేటా మాత్రం టైంకి రిలీజ్ అవటంలా. ఇప్పటికీ FIS డేటా రిలీజ్ అవ్వాలని నేను చూసే టైంకి. నిన్నటిది ఇవాళది రేపు చూసే పరిస్థితి. నిన్నైతే FIS గట్టిగా ఒక 2,000 కోట్ల దాకా అమ్మారు. ముఖ్యంగా బాండ్ ఈల్డ్స్ పెరుగుతుంటే FIS లెఫ్ట్ అండ్ రైట్ అమ్ముతారండి, ఏం మొహమాట పడరు. లాస్ట్ టైం కూడా చేశారు అలాగా. బట్ మళ్ళీ సర్దుకుంది, నార్మల్ అయిపోయింది, మళ్ళీ బయింగ్కి వచ్చేసారు. వెరీ ఫాస్ట్ ఇన్ సెల్లింగ్. వాళ్ళు అమ్మేటప్పుడు చాలా ఫాస్ట్గానే అమ్మగలరు, కొనేటప్పుడు ఫాస్ట్గా కూడా కొనగలరు. అయితే 2,000 కోట్లు వాళ్ళు అమ్మితే ఇండియన్ బోర్సెస్ అంటే మన DIS మాత్రం పెద్దగా కొనలేదండి. 200-300 కోట్లు, 400 కోట్లు కొన్నారు.
అందుకనే తగ్గింది. ఇంకా బాగా తగ్గవలసింది చాలా వరకు రికవర్ అయింది చెప్పాలంటే. సో ఈరోజు కథ రేపే, ఇప్పటివరకు తెలియదు. అయితే ఓవరాల్ బ్రెడ్త్ ఆఫ్ ది మార్కెట్ ఓకేగానే ఉంది. అంతేకాదు ఈ మార్కెట్లో ఈ ఫాల్ గురించి పడటం గురించి ఎవరు భయపడటం లేదు, అది కనపడుతున్నది. దెర్ ఈజ్ బయింగ్ సపోర్ట్ వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ ఫాల్. అంటే ఏంటంటే కొంత షార్ట్ కవరింగ్ చేసేసుకుంటున్నారు, టు బీ ఆన్ సేఫ్ సైడ్ అని అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే ప్యానిక్ అవటం లేదు ఎవరును. అమ్మో ఇంకా అయిపోతుందేమో, ఇంకా పడిపోతుందేమో, 200-300 పాయింట్లు వచ్చేస్తుందేమో అన్నట్టు ఆ టైపు ప్యానిక్ సిచ్యువేషన్, ప్యానిక్ థాట్ ప్రాసెస్ లేదు. ఈ రెండు కారణాల వల్ల ఏంటంటే మార్కెట్లు పడుతున్నా కానీ కొంచెం సపోర్ట్ వస్తున్నది. నిన్న అదే జరిగింది, ఇవాళ అదే జరిగింది. నిన్నైతే ఘోరంగా 265 పాయింట్ల దాకా తగ్గి చాలా వరకు రికవర్ అయింది. చాలా వరకు అంటే 150 పాయింట్ల దాకా రికవర్ అయింది. 100 పాయింట్లు దగ్గర నెగిటివ్గా క్లోజ్ అయింది డౌన్లో. ఈరోజు 100 పాయింట్లు పైనే తగ్గి, అసలు ఓపెనింగే గ్యాప్ డౌన్ కదా, ఆ తర్వాత రికవర్ అయ్యి ఫైనల్గా ఒక 40 పాయింట్ల దగ్గర ఆగింది. ఒక స్టేజ్లో పాజిటివ్గా కూడా వచ్చింది, అంటే ఒక 20-25 పాయింట్లు ప్లస్ సైడ్ కూడా వచ్చింది, కానీ సస్టైన్ అవ్వాల. 25 పాయింట్స్ వచ్చి సస్టైన్ అవ్వకుండా మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంకొక 40 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయిందంటే అర్థం ఏంటంటే సెల్లర్స్ ఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్ అని, అంటే కొంచెం సెల్లింగ్ సైడ్ ఉంది మార్కెట్ అని అర్థం. అంటే ఇప్పుడు ఈ ఇది పోవాలంటే డిసైసివ్గా ఇది 800 క్రాస్ అయ్యి 850కి వెళ్ళిపోవాలి. మళ్ళీ వెళ్ళిపోవాలంటే ఎంతసేపు పట్టదు కదా ఇప్పుడు. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 17,700 మెయింటైన్ అయింది ఈరోజు. కష్టపడి మెయింటైన్ చేశారు, అంతకన్నా దిగువకి రానివ్వలేదు, అది ప్లస్ పాయింట్. అయితే కొంచెం స్లైట్గా నెగిటివ్ పాయింట్ ఏంటంటే, మైనస్ పాయింట్ ఏంటంటే వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ ఈరోజు కూడా తగ్గల, కొద్దిగా పెరిగింది, 1.6% అలా పెరిగింది. 1.66% అనేది పెద్ద సిగ్నిఫికెంట్ కాదు కానీ, బట్ ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ ఫిగరు విక్స్ దగ్గర 19 దగ్గర ఉంది. విక్స్ ఇప్పుడు 19 దగ్గరలో ఉంది, 18.8 అట్లా 9 అలాగా. విక్స్ 19 దగ్గర ఉండటం ఏమాత్రం శుభసూచకం కాదు, అంటే మార్కెట్ అంత స్ట్రాంగ్ కాదు అని అర్థం. ఇది ఫటాఫట్ 3%, 4%, 5% తగ్గితే అక్కడ కుదుట పడుతుంది, లేకపోతే వాలటైలిటీ తప్పదు. ఈరోజు కూడా వాలటైలిటీ అంత తక్కువేం కాదు. మీకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, 100 పాయింట్స్ ప్లస్, 100 పాయింట్స్ పైగా మైనస్. మరి 100 పాయింట్స్ పైగా మైనస్లో ఓపెన్ అయింది, అలా చివరికి ఎక్కడికి వచ్చింది, 25 పాయింట్స్ ప్లస్కి వచ్చింది. అంటే మైనస్ పొజిషన్ అంతా వైప్అవుట్ చేసేసి కవర్ చేసేసి ప్లస్కి వచ్చేసింది, 20-25 పాయింట్స్ దాకా ప్లస్కి వచ్చింది. అంతకన్నా ఎక్కువ లేదనుకుంటాను, చూడలేదు. మరి అక్కడికి వచ్చింది, మళ్ళీ ఆగిందా, మళ్ళీ వెనక్కి వెళ్ళి 40 పాయింట్లు మైనస్కి వెళ్ళింది. అంటే 100 ప్లస్ 25 అంటే 125 పాయింట్స్ ఇటు వచ్చి 130 పాయింట్స్ దగ్గర వచ్చి మళ్ళీ ఒక 65 పాయింట్లు వెనక్కి తీసుకెళ్ళింది. అంటే సగం, 130 పాయింట్స్ రేంజ్ నుంచి సగంలో ఆగింది. అంటే కొంచెం వాలటైలిటీ ఉన్నట్లే లెక్క. ఇంకా ఎక్కువ ఉంటుందని అనుకున్నాను కానీ అంత లేదు. బట్ రేపు ఫైనల్ సెటిల్మెంట్ మంత్లీ చాలా క్రుషియల్, ఇంపార్టెంటే కదా మంత్లీ సెటిల్మెంట్, వీక్లీ సెటిల్మెంట్ కూడా కాదు. ఏంటి వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్ అంటే, రేపు కూడా పెద్ద మూమెంట్ రాదేమో అనిపిస్తున్నది. ఎట్లా అంటే చూడండి, నిఫ్టీ ఎక్కడుంది, ఆప్షన్ చైన్ ప్రకారం నిఫ్టీ 17,600 దగ్గర ఉందండి, స్ట్రాంగ్గా పట్టు కూర్చున్నారు. మరి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఎక్కడున్నారంటే 17,800 దగ్గర. అంటే ఎంత 200 పాయింట్సే కనపడుతున్నది. ఉండటానికి 17,000 ఒక పక్కన, 18,000 ఒక పక్కన ఉందనుకోండి, 1000 పాయింట్లు.
మ్యాక్సిమం అక్కడ ఉన్నాయి 17,000 దగ్గర 18,000 దగ్గర. కానీ దట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా, అది సంభవం కాదు. 18,000కి బహుశా సంభవం ఏమో, కానీ 17,000 కాదు కదా. అయితే 18,000, 18,500 అట్లా ఉన్నారు, ఇంకా 18,500 వరకు ఉన్నారు. బట్ 18,000 దగ్గర గట్టిగా కాసుకుని ఉన్నారు. బట్ అంత దాకా మార్కెట్ నాకు అనిపించడం లేదు. అందుకని నేరో రేంజ్లో చెప్తున్నాను. 17,600, 17,800 అంటే ఈ 200 పాయింట్ల రేంజ్లోనే కనపడుతున్నది. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే 17,700 దగ్గర మ్యాక్సిమం పెయిన్. 17,700 దగ్గర కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు బహుశా. అది మనం చెక్ చేసుకోవాలి, చూడాలి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ అయితే అది కూడా రేంజ్ నేరోగానే ఉంది. ఎట్లా అంటే 37,500 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, 38,000 దగ్గర స్టిఫ్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ 500 పాయింట్లే కనబడుతున్నాయి. చాలా వింతగా ఉంది, రేంజ్ పెద్దగా లేదు. బట్ ఫైనల్గా ఏమవుతుంది అనేది రేపు చూడవలసిందే. అయితే ఎఫ్ఐఐస్ ఏం అమ్మారా, కొన్నారా, డిఐస్ పరిస్థితి ఏంటి, కరస్పాండింగ్ యాక్టివిటీ, దానికి మన దగ్గర డేటా ప్రస్తుతానికి అయితే లేదు. దాన్ని బట్టి ఏంటంటే రేపు చూడవలసిందే. రేపు ఫైనల్ సెటిల్మెంటు ఏమీ పెద్ద అలజడి ఉండకపోవచ్చు అని అనిపిస్తున్నది. ఆ అలజడి ఉంటే యాక్చువల్గా ఈరోజే ఉండేది, కానీ ఈరోజు అంతగా లేదు అలజడి. ఈరోజు లేదు కాబట్టి రేపు అంతగా ఉండకపోవచ్చు అని అర్థం చేసుకోవాలి. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. సీ యూ టుమారో.